ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్నీ శుభం కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చేసే ప్రతి పని అందమైనది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిసెంబర్ 5, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, శుక్రవారం. తిథి మార్గశిర బహుళ పాడ్యమి, తెల్లవారుజామున 3:04 వరకు. నక్షత్రం రోహిణి, మధ్యాహ్నం 1:34 వరకు. వర్ధ్యం తెల్లవారుజామున 3:04 నుండి ఉదయం 6:47 వరకు. తిరిగి రాత్రి 6:47 నుండి 8:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:16 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:12 నుండి 12:56 వరకు. అమృతకాలం ఉదయం 11:38 నుండి 1:08 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:20 సూర్యాస్తమయం సాయంత్రం 5:21. ఈరోజు విశేషం మార్గశిర బహుళ పాడ్యమి. మార్గశిర మాసం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అని ప్రకటించారు. ఈ మాసంలో వచ్చే తిథి కావడం వలన పాడ్యమి రోజున కూడా విష్ణువు ఆరాధనకు, ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ కాలంలోనే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసంలో ఆచరించే వ్రత నియమాలు పాడ్యమి రోజు నుండి బహుళ పక్షం మొత్తం కొనసాగిస్తారు. సాధారణంగా ప్రతి మాసంలో బహుళ పాడ్యమి రోజును పితృదేవతల ఆరాధన, స్మరణ మరియు తర్పణం ఇవ్వడానికి చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ తిథికి ఉన్న ప్రధాన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఇదే. బహుళ పక్షం ప్రారంభంతో చంద్రుడి వెలుతురు తగ్గుతుంది. ఆధ్యాత్మికంగా ఈ క్షీణ చంద్రదశ మనస్సును బాహ్య విషయాల నుండి అంతర్ముఖం చేయటానికి, లోతైన ధ్యానం మరియు ఆధ్యాత్మిక అభ్యాసాలకు అనుకూలంగా ఉంటుంది. శుక్లపక్షం దేవతా కార్యాలకు ప్రాధాన్యతనిస్తే, బహుళపక్షం ముఖ్యంగా పితృదేవతలకు సంబంధించిన కర్మలు నిర్వహించటానికి శ్రేష్టమైనది. మార్గశిర బహుళ పాడ్యమి రోజున తమ పితృదేవతలను స్మరించుకుని వారికి తర్పణం లేదా శ్రాద్ధం నిర్వహించడం వలన పితృదోష నివారణ జరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయని విశ్వసిస్తారు. ఈ రోజున భక్తులు ఉదయాన్నే లేచి స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించి, ముఖ్యంగా తమ పితృదేవతలకు సంబంధించి దాన ధర్మాలు చేస్తారు. పాడ్యమి తిథిని నందతిథి అని కూడా అంటారు. అందుకే శుభకార్యాలు కాకుండా ఆధ్యాత్మిక శుద్ధి మరియు దైవ పితృ ఆరాధనకు ఈరోజు ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మార్గశిర బహుళ పాడ్యమి పౌర్ణమి పండుగ ఉత్సాహం నుండి పితృదేవతల స్మరణ మరియు అంతర్గత శుద్ధి వైపు దృష్టిని మరల్చే ఒక ముఖ్యమైన సంధికాలం. ఇక వీడియోలోకి వెళ్లి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక నిర్వహణలో జాగ్రత్త అవసరం. దూర ప్రాంతాల లేదా విదేశీ సంబంధిత పనులపై దృష్టి సారిస్తారు. విశ్రాంతి అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దీపావళి, లక్ష్మీ పూజలో పాల్గొనడం మంచిది. రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక లావాదేవీలలో స్పష్టత అవసరం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు మీకు ఆర్థికంగా చాలా అనుకూలం. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. మీరు కోరుకున్న కోరికలు నెరవేరడానికి అవకాశం ఉంది. స్నేహితుల నుండి సహకారం లభిస్తుంది. సామాజిక వర్గంలో మీ గౌరవం పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తారు. నూతన ప్రణాళికలు అమలు చేసేటప్పుడు అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు మరియు మద్దతు పొందుతారు. ప్రతిష్ట పెరుగుతుంది. ముఖ్యమైన బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కెరీర్ మెరుగుదలకు అనుకూలం. పని ఒత్తిడిని సమతుల్యం చేసుకోండి.
విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఉత్సాహంగా ఉండండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. చేపట్టిన పనులు సులభంగా పూర్తవుతాయి. దూర ప్రయాణాలు లేదా ఆధ్యాత్మిక యాత్రలకు ప్రణాళికలు వేస్తారు. ఉన్నత విద్యకు అనుకూలం. తండ్రి లేదా గురువుల ఆశీస్సులు లభిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మికతపై ఎక్కువ దృష్టి పెట్టి లౌకిక వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకుండా చూసుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఊహించని ఒత్తిడి ఎదురు కావచ్చు. రుణాలు, పన్నులు లేదా బీమా వంటి ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. రహస్య విషయాల పట్ల అప్రమత్తత అవసరం. లోతైన పరిశోధన ద్వారా విజయం సాధిస్తారు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. విలువైన వస్తువులను భద్రంగా చూసుకోండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో అనుబంధం మెరుగుపడుతుంది. వారి సహకారం మీకు లభిస్తుంది. వ్యాపార భాగస్వామ్యాలు బలంగా ఉంటాయి. నూతన ఒప్పందాలకు అనుకూలమైన రోజు. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. సామాజికంగా చురుకుగా ఉంటారు. భాగస్వామి లేదా ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. తొందరపడి వాగ్దానాలు చేయకండి. మొత్తం మీద ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శత్రువులపై మరియు పోటీదారులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ అవసరం. రుణాల గురించి ఆలోచిస్తారు. ఆహార నియమాలను పాటించండి. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురికాకుండా విశ్రాంతి తీసుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు సంతానం యొక్క పురోగతి సంతోషాన్నిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లభిస్తుంది. చిన్న పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ అభిమానాలను లేదా ప్రేమను వ్యక్తపరిచే విషయంలో తొందరపాటు మానుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. గృహ సంబంధిత పనులపై దృష్టి సారిస్తారు. తల్లి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో ఆలోచన ఉంటుంది. మానసిక సౌకర్యం మరియు భద్రతా భావం పెరుగుతాయి. భావోద్వేగాలకు లోబడి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. ఇంటి పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మీ మాట తీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. సోదరుల నుండి మరియు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. స్వల్ప ప్రయాణాలు చేస్తారు. కమ్యూనికేషన్, మీడియా మరియు రచన రంగాల వారికి అనుకూలం. తొందరపాటుతో మాట్లాడటం మానుకోండి. ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ఆదాయం మెరుగుపడుతుంది. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీ మాట తీరు ద్వారా లాభం పొందుతారు. పొదుపు పెంచుకోవడానికి అనుకూలం. మీ విలువలు మరియు స్థిరత్వం పెరుగుతాయి. లక్ష్మీ పూజ సందర్భంగా అనవసర ఖర్చులు చేయకుండా పొదుపుపై దృష్టి పెట్టండి. మొత్తం మీద ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు చంద్రుడు మీ రాశిలో సంచరించడం వలన మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కానీ భావోద్వేగాలు కాస్త అధికంగా ఉండవచ్చు. మానసిక ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండండి. ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.